త్వరగా వెళ్ళు మాయా. మనకు ఇది మంచి అవకాశం. ఏజే దృష్టిలో భాను ఆయన్ని అనుమానిస్తుంది, పరువు తీయాలని చూస్తుంది అని రుజువు చేశామే అనుకో. ఏజే భానుని మెడ పట్టుకుని బయటికి కట్టడం ఖాయం. ఎస్. అమ్మ ఆడలేడీసు, ఆడదానికి ఆడదే శత్రువు అంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు బాగా అర్థమైంది. మనం ఇంత కష్టపడి ఫాలో అవుతుంది అందుకే కదా. స్వామి, మీరు నా ఆటో ఎక్కటం నా పూర్వజన్మ సుకృతం. అమ్మా, ఇప్పటికీ ఈ మాట 83 సార్లు చెప్పారు. ఈ ఆటో దిగేలోపు సెంచరీ పూర్తయ్యేలా ఉంది. అదేమిటి స్వామి అలా అంటారు? మీలాంటి యోగులను స్వాములను కలవటమే కష్టం. అలాంటిది మీతో కలిసి ప్రయాణిస్తున్నాను అంటే నాది మామూలు అదృష్టమా? మరంత గౌరవం ఉన్నప్పుడు స్వామీజీకి ఏదైనా ప్రసాదం పెట్టాలని కూడా తెలియదా? మీకేం కావాలన్నా ఇస్తాను స్వామి. ఒట్టి చేతులతో వచ్చి ఏమిస్తావమ్మా? ఖాళీ చేతులతో కరచాలని తప్ప. నేరుగా మా ఇంటికి తీసుకెళ్లి మీ పాదాలకు పూజ చేసి కోరింది ఇస్తాను, కానీ మా ఏజే సంగతి చెప్పండి స్వామి. ఇంకా తెలియలేదే. ఆ? ఏమి తెలియలేదు? ఆ? ఆ? అదే ఆకాశవాణి ఇంకా ఏం చెప్పలేదమ్మా. అడగండి స్వామి, త్వరగా అడగండి. నా కర్మకి నీకు దొరికాను. ఏంది తల్లి, ఎక్కిన దగ్గర నుంచి అప్పడం నలిపినట్టు నలిపేస్తున్నావు. ఈ రోజుతో భాను నీ పని అవుట్. మీ అమ్మ కడుపులు కారు ఎక్కిన దగ్గర నుంచి రామాయణం చెప్పించినట్లు ఆ బానుని కలవరిస్తున్నారంటే. ఏంటలా చూస్తున్నావు? నేనే అందగత్తెననుకుంటే మీరు నాకంటే అందంగా ఉన్నారేంటా అని. ఈ ఆడలేడీస్ కి ఈ ఒక్క మాట చాలు, హాస్టల్ రాసిచ్చేస్తారు. అక్క, మనవేనా? మళ్ళీ ఆ గుండోడు కూడా ఏమైనా ప్రయత్నాలు మొదలు పెడతాడా? వాడా? వాడొస్తే ఈసారి మనమే గుండు పగలగొడదాం. ఇప్పుడు నా గురించి అవసరమా? అయినా వాడొక మనిషా? నాకేం అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చీ అన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. కొన్ని జన్మలు అంతే అక్క, సిగ్గు సరం ఏముండవు. అవసరమా? ఏయ్, అరుస్తున్నారేంటి? మనలాంటి అందమైన ఆడవాళ్ళు అలా ఒకరి గురించి మాట్లాడకూడదు. చెప్పండి స్వామి, నా కొడుకు కోడలు కలిసిపోయి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా ఏజే ముగ్గురు కోడళ్ళ బుద్ధులు మారాలంటే ఏం చేయాలి? బాబు, కొంచెం ఆటో ఆపమా. ఇటు నుంచి ఇటే హిమాలయాలకు వెళ్ళిపోతాను. అయ్యో, నువ్వు ఆపొద్దు బాబు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాను స్వామి? మీ సర్వశక్తుల్ని నా కొడుకు కోడల కోసం వాడమన్నాను. ఇంకెక్కడున్నాయి? ఉన్నాయి మొత్తం స్ట్రా వేసి మీరే మొత్తం లాగేశారు కదా. అంటే మా సమస్య తీర్చలేరా? ఈ బిర్యానీ బాబా తీర్చలేంది ఏదీ లేదు. కాకపోతే ముందు నా సమస్య తీర్చుకోవాలి తల్లి. ఏమిటి, మీకు సమస్యలుంటాయా? నీలాంటి భక్తురాలు ఒక్కరుంటే చాలు తల్లి, సమస్యలు ఆటికవే పుట్టుకొని వస్తాయి. అది కాదు స్వామి. అమ్మా, మీకు దండం తల్లి. నేనే హింసను అనుకుంటే నాకు మించిన హింసలున్నారని మిమ్మల్ని చూసాక తెలిసింది. ఏమిటి స్వామి మీరు? ఇదిగో, ఇక నా వల్ల కాదు. మీ ప్రశ్నలు ఆపకపోతే ఆటోల నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. అయ్యో, వద్దులే స్వామి, కూర్చోండి.
స్వామీజీ ఆగండి. అమ్మా ఆగండి. నా స్వామి. ప్రియసఖి, అయ్యో. ఆగు. స్వామీజీ ఆగండి ఆగండి ఆగండి. ప్రియసఖి, ఏమైంది స్వామి? నా ప్రాణం వెళ్ళిపోతుందమ్మా. ఆ, మీరిక్కడే ఉంటే మీ ప్రాణాల కారులో పంపిస్తున్నారా? మీరు మామూలు స్వామీజీ కాదు. అయ్యో. నీకు దండం పెడతాను తల్లి. నువ్వు ముందు ఆటో ఎక్కమ్మా. రా తల్లి. అలాగే కూర్చోండి. నాయనా, నువ్వు పోని పోని పోని. పదవయ్యా, త్వరగా పద. నా ఏజే కార్ ఏది? రైట్ వెళ్ళుంటుందక్క. లెఫ్ట్ కి వెళ్ళుంటుందని నా డౌట్. లెఫ్ట్ రైట్ ఇటు ఒకటి వెళ్ళండి, త్వరగా పదండి. ఫోనీలే అని లిఫ్ట్ ఇస్తే అరుస్తున్నావేంటి? అది చేద్దాం ఇది చేద్దాం అని వాగడానికి తప్ప మీరెందుకు పనికిరారనిపిస్తుంది నాకు. త్వరగా పదండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇదిగో చూడండి, పోయి మీ కారు ఎక్కాను చూడండి. అందుకు నన్ను నేను అనుకోవాలి. ఏంటి నువ్వు మగాడివా? అవును. ఆ ఏజే కోసం లాగులేసుకునేవాణ్ణి. అట్లాంటిది సీర కట్టి బొట్టెట్టి నానా బాధలో పడితే మొత్తం నాశనం చేశారు మీరిద్దరం. ఆపు ఆపు. వీళ్ళేమిటి ఇక్కడ? జయమ్మా మీరేంటిక్కడ? అది ఆటోలో. మీరెందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. హ, ఆ, అమ్మా నువ్వు జరుగు. మీరు ఎవరి కోసం వచ్చినా నేను మాత్రం నా హృదయరాణి కోసం వచ్చాను. నా ప్రాణసఖి. బాబు ఆటో నువ్వు పోనే. మా ఇద్దరు సంత పోనే. ఏమిటిదంతా? ఇంతకీ అదే వస్తే అది అది చిచి అది కాదు. వాడు ఆ అప్పలకొండ 7 కొండలు. అసలు ఎందుకు వచ్చారు? ఏమో నాకేం అర్థం కావట్లేదు. మీరు రండి. మాయా, కార్తీ. క్యాజీ మళ్ళీ ఇక్కడ ఆపారు? ఇక్కడి నుంచి నేను వెళ్తాను, మీరు దిగండి. అదేంటి జీ, నన్ను ఇలా వదిలేసిపోతారా? పరాయి రాష్ట్రం వాడిని. ప్లీజ్. సారీ, ఇక్కడి వరకు మీరేం చెప్పినా విన్నాను. ఇది నా పర్సనల్ వర్క్. నేను వెళ్ళాలి, మీరు దిగండి. ఈ రూట్లో నాలాగే చాలా మంది వస్తుంటారు. ఆపి లిఫ్ట్ అడగండి. దిగండి. బాయ్. ఠీకే జీ.
పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య అవుతుంది. ఏం ఆలోచిస్తున్నారు జయమ్మ? ఇంట్లో ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత ఇక దేని గురించి ఆలోచిస్తాను? ఆలోచించడానికి ఏముంది? ఏజే క్లియర్ గా చెప్పేశారు కదా. చెప్పాడని అంటారేంటి జయమ్మ? ఈ ఇంట్లో ఏదైనా సరే ఏజే నిర్ణయమే కదా ఫైనల్. ఏజే నిర్ణయమే ఫైనల్, నిజమే. కానీ దానివల్ల ఒక ఆడపిల్ల బాధపడుతుందన్న ఆలోచన మీకు లేదా? ఓహో, ఇంకా ఆ భాను బాధపడుతుందన్న దగ్గరే ఉన్నారా మీరు? తన వల్ల మేం బాధపడినా ఇబ్బంది లేదు, ఏజే బాధపడినా ఇబ్బంది లేదు, అంతే కదా? ఈ ఇంటి పిల్ల అనుకున్న ఏ ఆడపిల్ల కష్టపడటం నాకిష్టం ఉండదు. అయితే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే భాను జీవితం అన్యాయం అయిపోతుంది. ఏంటి జయమ్మ మీరు ఇంకా భాను అన్యాయం అయిపోతుందన్న దగ్గరే ఉన్నారు? ఏం చెప్పారు ఏజే? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కదా. ఇంకా భాను ఎందుకు ఇక్కడ? ఆ అమ్మాయి రాగానే భాను ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సిందే. దానికి మీరు అడ్డుపడి మళ్ళీ ఏజేకి కోపం తెప్పించే పనులు చేయకండి. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత ఊరికే చెప్పలేదు. మరేమిటి, మీలాగే తను కూడా ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. మీ అత్తగారిని ఇంట్లోంచి బయటికి పంపిస్తుంటే ఎలా పంపిస్తారో అని అడ్డుపడాల్సిన మీరు అది వదిలేసి తన ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారా? తను అసలు ఈ ఇంటికి రావడమే మాకిష్టం లేదు, ఏజేకి కూడా ఇష్టం లేదు. అసలు ఏం జరిగిందో, తను ఈ ఇంట్లోకి ఎలా వచ్చిందో మీకు బాగా తెలుసు. ఇప్పటి వరకంటే ఏజే మంచితనం వల్ల ఆమెని ఇంట్లో ఉండనిచ్చారు. ఇప్పుడు ఏజేనే అవమానించి పరువు తీయాలనుకున్నప్పుడు ఇంకా భాను గురించి ఆలోచించేదేంటి? ఏజే బాగుండాలని తల్లిగా మీరెలా కోరుకుంటారో ఈ ఇంటికి కోడళ్లుగా మేం కూడా అలాగే కోరుకుంటున్నాం. తనకి నచ్చని అమ్మాయిని తీసుకొచ్చి బలవంతంగా కాపురం చేయాలని చూడ్డం కంటే ఆయనకి ఒక అమ్మాయి నచ్చింది అని చెప్తున్నారు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారు కదా, ఇంకేంటి మరి? మీలాగా ఆలోచించబట్టే ఉమ్మడి కుటుంబాలు కాస్త ఒంటరి కుటుంబాల్లాగా అయిపోతున్నాయి. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ తోడికోడళ్ళు అక్క చెల్లెలలాగా కలిసిపోయి ప్రేమగా ఉండాలి. అది వదిలేసి మీరేమిటిలా? తను మా అత్తగారని మేము అనుకోవడం లేదు, ఎందుకంటే తను ఏజే భార్య అని మేము అనుకోవడం లేదు కాబట్టి. వద్దు జయమ్మ, ఇక ఏజేని బాధ పెట్టాలని చూడొద్దు. తన మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటేనే ఆయన సుఖంగా ఉంటారు. తన సంతోషమే కదా మనకి కావాల్సింది. తన సంతోషానికి అడ్డుపడి ఎందుకు ఆయన్ని అలా బాధ పెట్టాలి? మీ ఆలోచనలు మీ బుద్ధులు మారవు. రాత్రి జరిగిన దానికి లోపల ఆ పిల్ల ఎంతో అల్లాడిపోతూ ఉంటుంది. అది ఆలోచించారా మీరు? తన వల్ల ఎన్ని రోజులు మేం కూడా బాధపడ్డాం కదా, దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేమిప్పుడు ఆలోచించటానికి. అయితే ఇప్పుడు ఏమంటారు? ఏజే నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం. తను చెప్పినట్టు భానుని బయటికి పంపించి ఆయనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేస్తాం.
మనకు కూడా కావాల్సింది అదే కదా, వాళ్ళ సంతోషమే కదా. ఇంటికి పెద్దదానిగా నేను నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మీ నిర్ణయాలు కూడా పనికిరావు జయమ్మ. ఈసారి ఏజే మనసు మారడం చాలా కష్టం. తను అనుకున్నదే జరుగుతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకునే వస్తారు. ఏమైపోతుంది? ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అది కూడా రాత్రే చెప్పారు కదా ఏజే. నువ్వు నోరు ముయ్. నిన్ను మాట్లాడొద్దు అని చెప్పాను కదా. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను. ఊరందరూ నిన్ను చూసి భయపడొచ్చు, కానీ ఈ రోజైనా ఏ రోజైనా నువ్వు మాత్రం నాకు కొడుకువే. అలాగే సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా నీకుంది. ఇంకా సమాధానం చెప్పడానికి ఏం చేయమా? నాకు నచ్చని మనిషిని తీసుకొచ్చి నా నెత్తిని కూర్చోబెట్టారు. వచ్చింది సైలెంట్గా ఊరుకుందా? నా గురించి ఎంక్వైరీలు, జేమ్స్ బాండ్ లాగా నా వెనకాల చేజింగ్లు, నా గురించి ప్రెస్ మీట్లు. ఈ తలనొప్పంతా నాకెందుకులే అని నేనే నేరుగా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు చేయమను ఏ ఎంక్వైరీలు చేస్తుందో, నా పరువు ఎలా తీస్తుందో. భాను నీ పరువు తీయడువేమిట్రా? అది నీ పరువు తీయాలి అనుకుంటే నువ్వు బయటికి తరిమేసిన రోజే నడి రోడ్డులో కూర్చునేది. కాని పిచ్చిదాన్లాగా నీకు దగ్గర అవ్వాలని తహతహలాడుతోంది. ఏ రోజు నిన్నిబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఇలాంటి అమ్మాయిని పట్టుకొని నీ పరువు తీసింది అంటావా? జయమా, ఇప్పుడు తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా నిర్ణయం నేను తీసేసుకున్నాను. ఏమిట్రా నీ నిర్ణయం? ఏమిటి అసలు? ఎవరి అమ్మాయి? నీకేమవుతుంది? ఏమ్మా, ఈ అమ్మాయి తెలుసా నీకు? తన పేరు భాను, ఈ ఇంటికి కోడలు, నా కొడుక్కి భార్య. మళ్ళీ ఏజెన్ నమ్మి నువ్వెలా వచ్చావు? ఏజే పిలవగానే వచ్చేయటమేనా? జయమా, నువ్వు అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మీతో మాట్లాడుతున్నాను కదా. నువ్వు సరిగ్గా సమాధానం చెప్పనప్పుడు తనైనా సమాధానం చెప్పాలి కదా. ఏజే ఏం చెప్తే అదే నా సమాధానం. ఆయన మాట కాదని ప్రత్యేకంగా నేను చెప్పే సమాధానం ఏమీ ఉండదు. అది అలా చెప్పు. అప్పుడే మా జయమ్మకు బాగా అర్థం అవుతుంది. భాను, ఆ అమ్మాయి వాడి చెయ్యి పట్టుకొని ఈ గడపలోకి అడుగు పెట్టి 10 నిమిషాలు కూడా కాలేదు. ఆ పిల్ల మాట్లాడుతోంది చూడు. ఇన్ని రోజుల నుంచి వాడి కోసం తపన పడ్డావు, వాడితో తిట్లు తిన్నావు, మాటలు పడ్డావు. ఇంత చేసిన నీకు ఇంత అన్యాయం జరుగుతుండగా నోరు తెరిచి మాట్లాడవేమిటే? ఇక మాట్లాడటానికి ఏమీ లేదు. చెప్పాల్సిందంతా రాత్రే చెప్పేశాను.
ఏమిటి భాను ఇది? నీ కళ్ళ ముందే నీ జీవితం నాశనం అయిపోతూ ఉంది. మొద్దులాగా చూస్తూనే పడ్డా ఏమిటి? ఒక్క మాటైనా నోరు తెరిచి అడగవా? నన్నేం చేస్తావు, నా బతుకేం చేస్తావు అని అడగవా? నువ్వు అలా చూస్తూ ఉండగానే దాని మెడలో తాళి కడతాడు. వాళ్ళిద్దరూ భార్య భర్తలు అవుతారు. ఏజే అన్నట్టే నువ్వు నడి రోడ్డులో ఉండాలమ్మా. అది నీకు సంతోషమేనా? రండి, రెండిడ్లు తిందురు గాని. ఇలా జరిగిందేమిటా అని నేను బాధపడుతూ ఉంటే నువ్వేమిటి భాను? నేనేదో ఆయనకి షాక్ ఇద్దాం అనుకుంటే ఆయన నాకు షాక్ ఇచ్చారు. దాంతో రాత్రి అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఉదయం నుంచి ఒకటే ఆకలి. నిన్నంత గొడవ జరిగింది, ఏజే నీతో ఏం చెప్పారో మర్చిపోయావా? ఇల్లన్న తర్వాత ఫంక్షన్ లో జరిగినట్టు గొడవలు జరగకుండా ఉంటాయా ఏంటి? అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదా? హలో, ఏజే మరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు తెలుసా? దాందే ఉంది, చాలా అనుకుంటాం. అనుకున్నవన్నీ అవ్వద్దు. 48 గంటల్లో అది చేస్తా ఇది చేస్తాను అన్నాను. ఏమైంది? నేను గెలిచాను అనుకుంటే నా గెలుపుని మర్చిపోయి షాక్ ఇచ్చారు. ఇలాగే ఉంటాయి మరి. ఏంటి మాయా ఇలా మాట్లాడుతుంది? ఏజే పనులకి పిచ్చిగాని పట్టిందా ఏంటి? నాకు అదే అనుమానం వస్తుంది. మర్చిపోయాను. దక్ష, చట్నీలో కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెం ఉప్పు తీసుకొస్తావా? ఏజే అన్ని మాటలు అన్న తర్వాత కూడా నీకెలా తినబుద్దవుతుంది? ఇదే మేమైతే రాత్రికి రాత్రే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకు వెళ్ళాలి? ఏం జరిగిందని వెళ్ళాలి? మీకంత బాధగా అనిపిస్తే మీరు వెళ్ళండి. నా ఇంట్లోంచి నేను వెళ్లాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మాయా, అసలు నాకేమీ అర్థం కావడం లేదు. జరిగింది పెద్ద విషయమే కాదన్నట్టు మాట్లాడుతుంది. దాని ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. భాను, నీకేమీ బాధగా లేదా? బాధ ఎందుకు? ఆయన ఇంతకు ముందు నన్ను ఎన్ని మాట్లాడలేదు. చివరికి ఆయన ఇంట్లోకి రమ్మనలేదా? ఈసారి నీకు అలాంటి అవకాశాలు లేవు. ఏజే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని చెప్పారు. పంపించినప్పుడు చూద్దాంలే. ఆయన తింటూ ఉంటే ప్రశాంతంగా నన్ను తినివ్వకుండా ఏంటి మీరు? ఏజే అన్న మాటలకి మేమైతే కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునే వాళ్ళం కాదు. అన్నది నా మొగుడు, అనిపించుకున్నది నేను. నాకు లేని బాధ భయం మీకెందుకు? పో అన్న ఏజేనే రా అనొచ్చు, అనేలా నేను చేయొచ్చు. నిన్నట్లా ఈ రోజు ఉండదు, ఈ రోజులో రేపు ఉండదు. నిన్న మీరు చూసిందే మనసులో పెట్టుకుంటే ఎలా? ఈ రోజు ఏం జరుగుతుందో అదే చూడండి. నువ్విలా మాట వినువు. ఏజేతో చెప్పి తనతోనే నిన్ను బయటికి పంపిస్తాను. మరీ అంత ఆవేశపడకు. ఆయన ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్లారు? బయటికి వెళ్లారు, వస్తూ ఉండుంటారు. వస్తారు. రాకుండా ఎలా ఉంటారు? ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తారేమో. మీరు అలా కూర్చుని ఎదురు చూస్తూ ఉండండి. నేను తినేసి వచ్చి మీతో జాయిన్ అవుతాను. వామ్మా, ఏంటక్క ఆ ధైర్యం? ఏం చూసుకుని అంత ధైర్యంగా మాట్లాడుతోంది? అదే నాకు అర్థం కావడం లేదు. అనుమానమే లేదు. ఏజే ఇచ్చిన స్ట్రోక్ కి భానుకి పిచ్చి పట్టినట్టుంది. ఆ అమ్మాయి రాగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ పాపం పిచ్చాసుపత్రికి పోతుందన్నమాట. మరీ అంత ఎక్కువ ఊహించుకోవద్దు, లేదంటే మీరు వెళ్లాల్సి వస్తుంది. మేమేమన్నా? మీరేమనుకున్నారో నాకు తెలుసు.
నేనెందుకన్నానో మీకు తెలుసు. నన్ను ప్రశాంతంగా తిననివ్వండి, ఆకలేస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లోకొచ్చి కూర్చుంది అన్న దిగులు లేకుండా నీ మాటలేమిటో, అసలు ఆ తినటం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యయ్యో, ఇంట్లో అతిథున్న విషయమే మర్చిపోయి మిమ్మల్ని పిలవకుండా తినేశాను. ఏమనుకోకండి, రండి రండి, టిఫిన్ చేద్దురు. చూసారా ఏజే, మీరు తప్పు చేస్తున్నారు అంటూ మీ పరువు తీసింది. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు తింటూ కూర్చుంది. శృతిని తీసుకురాగానే ఇంట్లో నుంచి పంపించేస్తాను అన్నారుగా, పంపించేయండి. ఏంటి శ్రీవారు, పంపించేస్తారా? బ్యాగ్ సర్దుకోమంటారా? ఛాలెంజ్లో ఓడిపోతే వెళ్ళిపోతానన్నావుగా, మరి బయలుదేరు. వెళ్ళడమే మాకు కావాలి. ఇన్ని రోజులు తనని ఎలా పంపించాలా అనుకుంటే నీ రూపంలో మాకు అవకాశం వచ్చింది. నువ్వు తనతో ఏం మాట్లాడొద్దు. నీకు ఏం హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం. ఈ ఇంట్లో మీకు మేమున్నాం. మనమందరం ఒక జంటగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, ఒక ఇంపార్టెంట్ కాల్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హలో, అవునా? బాగా ఇబ్బందిగా ఉందా? ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. తొందరపడి మీరేం యాక్షన్ తీసుకోవద్దు. నేను వచ్చేస్తున్నాను. యా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది శృతి, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదంట. అవునా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే ఓకే, తొందరగా వెళ్ళు. ఏం టెన్షన్ పడకు, ఏం కాదు. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయి, నేనే వస్తాను. అలాగే. బాను ఏంటి కనిపించట్లేదు? మళ్ళీ డిక్కీ ఎక్కిందా? జయమా, జయమా, ఏంటి నాన్నా? తనెక్కడా? భానునా? ఏమో, లోపల ఎక్కడో ఉందేమో. చెప్పేజీ, ఒకసారి కార్ ఆపు. ఏమైంది అజయ్? డిక్కీ ఓపెన్ చేసి చూడు. డిక్కీ ఓపెన్ చేసి చూడడం ఏంటి? ఉందిగా ఇంట్లో. తనకి కార్ సీట్లో కూర్చోవడం కంటే డిక్కీలో కూర్చోవడమే ఇష్టం. ఇంట్లో కనిపించట్లేదు, నీ కార్లో వస్తుందేమో అని నా డౌట్. అవునా? ఓకే, నేను చూస్తాను. లేదేజే. ఓకే, లేదంటే ప్రాబ్లం లేదులే. ఉంటేనే కదా ప్రాబ్లం. యూ క్యారీ ఆన్. ఓకే అజయ్, బాయ్. ఏంటి మళ్ళీ, ఏంటి నీ ప్రాబ్లం?
ఏం మాట్లాడాలి నాతో? మళ్ళీ గొడవ పడాలా, లేదా ఏదైనా కొత్త ఛాలెంజ్లు చేయాలా? అదేం లేదండి. నేను మీతో మామూలుగా మాట్లాడాలనే వచ్చాను. మిమ్మల్ని ఏదో ఎంక్వైరీ చేయాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో నాకెప్పుడూ లేదు. మరి ఇప్పటివరకు చేసిందేంటో? మీరు నన్ను మీ భార్య అనుకున్నా అనుకోకపోయినా మీరు నా భర్త అనుకున్నాను కాబట్టే ఈ ఇంటికొచ్చాను, ఈ ఇంట్లో ఉంటున్నాను. నేనేం చేసినా ఏం మాట్లాడినా అది మీ భార్యగా మీ మనసులో స్థానం సంపాదించుకోవడానికి, మీకు దగ్గర కావడానికే. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలి, అందరి ముందు మీ పరువు తీయాలి అని కాదు. నువ్వు పరువు తీయాలనుకున్నా పోయే పరిస్థితుల్లో నా పరువు లేదులే. లేదని మీరనుకుంటున్నారు, కానీ ఉందని నాకనిపిస్తుంది. ఏజీ అంటే ఏ తప్పు చెయ్యడు కాబట్టి అందరికీ భయం. అలాంటిది కొత్తగా ఇప్పుడు ఎవరికీ అర్థం కాకుండా తను ఎవరినో చాటుగా వేరే ఇంట్లో నుండి నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చి నా భార్య అది ఇది అంటుంటే మరి మీకెలా ఉందో గాని ఈ ఇంట్లో అందరికీ మాత్రం చాలా